నమస్తే, నేను ప్రశాంత్. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికైతే 1 year అయితే అయింది. సో మరి సూపర్ 6 తీరిందా లేదా? ఇతర పార్టీ వాళ్ళేమో ఇంకా మీరు సూపర్ 6 ఏం చేయలేదు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నీ చేశాము, అన్నీ అమలయ్యాయి, అంతా బాగుంది అన్నట్టు కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇంతకీ మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పూర్తి చేసుకుంది. మరి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? సూపర్ 6 అమలు అయ్యాయా లేదా? ఇతర పార్టీ వాళ్ళేమో కాలేదు అంటున్నారు, ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు. సో మీరేమంటారు? ఒకటి ప్రశాంత్, బాగుందా లేదా అనేది ప్రజలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కూటమి పార్టీలుగా మీరు ఏర్పడండి అని ఒక విధమైనటువంటి సందేశం ఇచ్చింది కూడా ప్రజలే. ఏ పార్టీకి పార్టీ విడివిడిగా వెళ్తే మళ్ళీ నష్టపోతాం, రాష్ట్రం నష్టపోతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో మీ 3 పార్టీలు కలిసి వెళ్ళండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది ప్రజలే. ప్రజల ఆలోచనకి, ప్రజలకి అలా ఆశయానికి అనుగుణంగా మేము పార్టీలుగా ఏర్పడ్డాం, ప్రభుత్వాన్ని స్థాపించాం. 1 year అయింది. సరే, మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి గమనించాలి. ఆ టైంలో అధికారంలోకి వచ్చామన్నమాట, కానీ చేతిలో చిలిగి అవ్వలేదు. మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రంలో అడుగుపెట్టడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఉత్తరాంధ్ర రాయలసీమలో అయితే యూత్ అటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అలా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, ఇంకా కూలీల పరిస్థితులు. అంటే నేను ఏమంటానంటే, ఒక విధమైన 2019-24 మధ్యన ఒక భయానకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ప్రజలు భయపడ్డారు. ముందు మనం ఏం చేయాలి? కూటమి ప్రభుత్వంగా ముందు ప్రజల నుంచి ఆ భయాన్ని నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. అదే చేసింది కూటమి ప్రభుత్వం. అందుకే వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, మా భూములు మాకు ఉండవు, జగన్మోహన్ రెడ్డి ఎత్తుపోతాడు అనేటువంటి ఒక భయం ఏర్పడింది చూసారా? ఆ భయాన్ని నుంచి బయట లాక్కోవాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ముందు రద్దు చేసాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో కనీసం గుంతలు కూడా పొడచలా, రోడ్ల మీద గుంతల మధ్యన రోడ్లుండి. అటువంటిది ఈ రోజున దాదాపుగా గ్రామాల్లో అన్ని చోట్ల మొత్తం గుంతలు పొడ్చడమే కాదు, కొత్త రోడ్లు వేయడం. రోడ్లు ప్రగతికి చిహ్నాలు అంటారు కదా, రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర డబ్బులు లేకపోయినా ఎలా చేస్తున్నారు, మరి మీరు అప్పులు చేస్తున్నారా అనొచ్చు. ఇక్కడ అదే సంపద సృష్టించి సంక్షేమం చేయాలి, అప్పులు చేసి సంక్షేమం కాదు. కేవలం ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి ఇలా ప్రజల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం అక్కర్లా. మీకు కూడా మాకు కాంట్రాక్ట్ ఇస్తే మనం ఒక చోట నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తాం. అది కాదు కదా పరిపాలన అంటే. పరిపాలన అంటే అభివృద్ధి చేయాలి, సంక్షేమం కూడా చూపించాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తా మేము చెప్పిన మాట ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చామో, మేము వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామన్నాం, పెంచింది ఇచ్చాం. అదేవిధంగా ఏమన్నారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్స్ ఇంటికి కూడా ఇవ్వలేరు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకుండా ప్రభుత్వంతో, ప్రభుత్వ అధికారులతోటి, పార్టీ కార్యకర్తలు వీళ్ళతోటి చేయించాం. అద్భుతంగా 1వ తారీఖు కల్లా వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి, పెంచిన పెన్షన్స్. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఒక రోజు ముందుగానే అకౌంట్లో పడి వాళ్ళ దగ్గరికి ఇచ్చేసేలాగా, అంటే ఒక మార్పు. అదేవిధంగా రేషన్ బియ్యం విషయంలో కూడా దీని అక్రమ రవాణా లేకుండా వాళ్ళకి ఏ విధంగా సక్రమంగా చేరాలన్న దాని మీద ఒక. అదేవిధంగా రైతులకు పంట ఇచ్చినటువంటి 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేది విధంగా. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఈ రోజున దాదాపు ఇంచుమించు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండేలాగా పారిశ్రామికవేత్తలు సంతకాలు పెట్టారు. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, 2-3 దశాబ్దాల ముందు ఆలోచిస్తాడు ఆయన. టెక్నాలజీని అందిపుచ్చుకుంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని, అంటే టెక్నాలజీని అనుసంధానం చేసే పరిపాలనలో ఈ రోజున వాట్సాప్ టెక్నాలజీ తీసుకొచ్చాం. మీరు వాట్సాప్లో ఇంట్లో కూర్చుని మీ సమస్య మీరు పరిష్కారం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ఆ అవినీతికి ఆస్కారం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. P4 విధానం, పేదలను ధనికులుగా చేసేటువంటి కార్యక్రమం, అంటే పేదలకి ధనికుల మధ్యన ఒక వారధిగా ఉండేటువంటి కార్యక్రమం. ఈ రోజున అలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున తల్లికి వందన కార్యక్రమం. గతంలో ఏమని చెప్పారండి, వీళ్ళు ఎక్కడిస్తారు, వీళ్ళు ఎలా ఇవ్వగలరు అనేటువంటి ఒక విధంగా ఎట్టకారం మాటలు మాట్లాడారు. ఏమని, 10 నీకు 15,000, నీకు 15,000 అనేటువంటి ఒక వీడియోస్ చేసుకుంటే చేశారు. ఈ రోజున చేస్తున్నాం. ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. వాళ్ళకి మళ్ళీ మాట తప్పి ఇస్తారని చెప్పేసి ఇంట్లో ఒకరికే ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా, ఇంట్లో 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా చదువుకునే పిల్లలు అయితే ఖచ్చితంగా అందరి అకౌంట్లో పడేలాక. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లో సక్సెస్ అయిందంటారా? ఈ మార్గం అదే. పాలన అంటే అది కదా. సక్సెస్ అయిందా లేదనేది ప్రజల్లో చూస్తే అర్థమైపోతుంది.
ఈ రోజున యూత్ కూడా బయటికి వెళ్లకుండా ఎక్కడికెక్కడ వాళ్ళ ఉద్యోగాలు చేసుకునేలాగా కంపెనీస్ అన్నీ క్యూ కడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపు. వైజాగ్ ఐటీ క్యారిడర్ కింద ఐటీ సెంటర్లు అవుతుంది, అనేక సంస్థలు వస్తున్నాయి. ఒక అమరావతి ప్రాంతానికి సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. తర్వాత అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలించాడు. ఈ రోజున అమరావతికి కేంద్రం నుంచి నిధులు తెప్పించుకున్నాం, 15,000 కోట్లు వచ్చినాయి కదా. అదేవిధంగా పోలవరానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చింది. అమరావతి పరిగెడుతుంది, పోలవరం పరుగులెడుతుంది. ఓ పక్క నుంచి వరద నీటిని ఉపయోగించిన విధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మొదలుపెట్టడం అంటే డిపిఆర్ అయితే సిద్ధం చేసుకుని వెళ్తారు. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాకుండా వాళ్ళు అధిగమించి ముందు స్థానంలో వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం. అది కదా పరిపాలన అంటే. అది మానేసి నేను ఇస్తున్నాను, నేను నొక్కుతున్నాను అంటే ప్రజలు ఏదో భిక్షగాళ్ళుగాను, వాళ్ళు ఏదో వాళ్ళ సొమ్ములు ఏదో ఇచ్చినట్టుగా, వాళ్ళు ఏదో ఇడుపులపాయలోనో లేకపోతే బెంగళూరులో ప్యాలెస్లో అమ్మి ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టుగా గత 5 సంవత్సరాలు అదే జరిగింది. ఆఖరికి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు చేయలేదు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అది తిరిగి గాడిలో పెట్టడానికి మాకు ఒక సవాల్. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ ఇంకా సూపర్ 6 అమలు చేయలేవు అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి మాట్లాడుతాం. ఇప్పుడు వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. మేము మొత్తం ఖాళీ చేసి వెళ్ళాం కదా, మీరు ఎలా చేయగలరు అని ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తున్నాం. ఎలా ఉంటుందంటే ప్రశాంత్, మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయటం, రాష్ట్రాన్ని వేరే చోట తాకట్టు పెట్టడం చేసుకుంటూ వచ్చి ఆ డబ్బులు వేసేయచ్చు. కానీ అలా చేయట్లేదు. మేము ఒక పక్కన సంపద సృష్టిస్తున్నాం. ఎక్కడెక్కడ ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇస్తున్నాం. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలంటే మేము పెడతాం కరెక్టే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అన్న దాని నుంచి ఆ భయం పోగొట్టి జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరో అనేటువంటి ఒక భరోసా ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి. ఈ రోజున అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు చూడండి, మారుమూల గ్రామాలు, అల్లూరు జిల్లా లాంటి కొన్ని మారుమూల గ్రామాల్లో రోడ్లు లేని గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారైనా. అదేవిధంగా తనపై నమ్మకం ఉంచి ఎవరైతే పిఠాపురం ప్రజలు ఎన్నుకున్నారో ఆ పిఠాపురానికి దాదాపు 60 పనుల గురించి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గతంలో ఇప్పుడే జరిగింది అలా. అదేవిధంగా లోకేష్ గారు, ఆయన చూడండి తన వయసుకు మించి పరిణతి చూపిస్తున్నాడు ఆయన. అదేవిధంగా తన మాట తీరు కాదు, పరిపాలన విధానం కావచ్చు, తను తీసుకున్న శాఖల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించేలాగా ఈరోజు ఆయనదే తల్లికి వందనం విద్యాశాఖ. నేంటుంది గతంలో ఒక మంత్రి చూపించి ఎవరన్నా పలానా మంత్రి పేరు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి. పలానా శాఖ మంత్రి ఎవరంటే మనకు తెలదు. అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేవాడు శాఖ మంత్రిగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరి శాఖ వాళ్ళు చేసుకుంటున్నారు. నిమ్మల రామారెడ్డి గారు అద్భుతంగా నీటిపారుదల ఆయన చేసుకుంటున్నాడు. గతంలో ఏం చెప్పాడు అంబటి రాంబాబు గారు, పోలవరం అంటే నాకే అర్థం కాలేదు, ప్రపంచానికి ఇంకే అర్థం అవుద్ది అన్నాడు. ఈరోజు పోలవరం పరిగెడుతుంది. రామారెడ్డి గారికి అవగాహన ఉంది. నీ అంటుంది పరిపాలన అంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం 5 సంవత్సరాలు ఇస్తారు ప్రశాంత్, అది ఒక కాంట్రాక్ట్. ఈ 5 సంవత్సరాల్లో మీరు అద్భుతంగా పరిపాలిస్తే మరోసారి కాంట్రాక్ట్ కొనసాగిస్తాం, లేదనుకో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇస్తాం. అదే పరిపాలన, అదే చేశారు. ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టి ఇచ్చాడు. తను ఏదో రారాజుగా నేనే ఉంటాను 30 సంవత్సరాలు అనేటువంటి ఒక అహంభావంతో అతను అనుచర గణం ఎటువంటి దౌర్జన్యాలు చేశారు, ఎటువంటి విధానాలు చేశారు. ఈ రోజుకి అదే పరిస్థితి. నిన్న పొదిలి వెళ్తే పరిస్థితి చూశారు కదా, అక్కడ పోలీసుల మీద కూడా రాళ్ళు దివి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. మరి గతంలో లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డబెట్టుకెళ్ళాడు. మరి అధికారం కోల్పోయాక మరి ప్రజలు ఎందుకు తిరుగుతున్నాడు? చాలా విచిత్రం. ఎవరైనా సరే అధికారంలో ఉంటే పోనీ ఏదైనా భయాందోళనలు ఉంటాయి. సపోజ్ నక్సలైట్ల ప్రభావం జిల్లాలు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా కొంచెం భయాందోళనలు ఉంటాయి. అప్పుడు వెళ్తారు సెక్యూరిటీ తోటి. అప్పుడేమో ఒక పరదాలు పెట్టుకుని వెళ్ళాడా. ఇప్పుడు వస్తే పరిస్థితి ఏమో బయటకు వచ్చి తన విచ్చలుడిగా తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా స్వాతంత్రం వచ్చింది మా గవర్నమెంట్ వచ్చాక, ఫ్రీగా తిరుగుతున్నాడు, బురదలు చేస్తున్నాడు. కాకపోతే నీ అంటుంది ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది చేయడమే ప్రభుత్వ బాధ్యత. దానికి ముందు చూపుతూ అంటే భవిష్యత్తులో కూడా మనం ముందు తరాలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అద్భుతమైన ప్రగతి సాధించాలంటే ఏ విధంగా చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. లోటుపాట్లు, ఒక పథకం లేట్ అయినా ఎందుకు లేట్ అయింది, వీళ్ళు చేయగల సమర్థులు ఎందుకు లేట్ అయింది, రాష్ట్ర ఖజానా సహకరించట్లేదు. కానీ ఖచ్చితంగా సంపద సృష్టించి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని అమలు చేస్తుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకనే ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ ప్రజలు ఎప్పుడు హర్షించరు. ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారన్నది. అంతిమ తీర్పు కూడా ప్రజలే ఇస్తారు. థ్యాంక్ యూ సార్.